రాజరత్నం గారు, మీ అప్పు తీర్చడానికి నాకు కొంచెం టైం కావాలి. ఓ 50 సంవత్సరాలు సరిపోతాయా అమ్మా? మాకు కళ్ళున్నాయి, మేము కోపంగా చూడగలం. పని చూడండి. ఐ థింక్ వీ నీడ్ సమ్ డిగ్నిటీ హియర్. ఏమండి, అప్పడిగేటప్పుడు 10 కోట్లు కావాలి, 25 కోట్లు కావాలి అని చక్కగా తెలుగులో మాట్లాడతారు. తీర్చమంటే ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఈ హోటల్ కట్టింది మన డబ్బులతో. మనం కాఫీ తాగినా బిల్లు కట్టమంటారు. అప్పు మాత్రం తీర్చరు. మేడం, మీ హస్బెండ్ జేమ్స్ హాస్పిటల్లో ఉన్నారు. హార్ట్ అటాక్ వచ్చిందంట. నేనేమన్నా బెన్హర్ సినిమాని బుర్రకథగా చెప్తున్నానేమిట్రా? ఒక్కడనే వాగుతున్నాను. యేసునాథా, అప్పివ్వటం దేనికి, హర్ట్ అవటం దేనికి? మంచి వాళ్ళని హర్ట్ చేస్తే ఏడుస్తారు, నాలాంటి వెధవల్ని హర్ట్ చేస్తే ఏడిపిస్తారు. దాని దగ్గర ఖర్చు లేని టైం చూస్తాను, డెఫినెట్గా కన్నీళ్లు పెట్టిస్తాను. ఇంకొక 5 కిలోమీటర్లు వెళ్తే ఇంకా మంచి హాస్పిటల్ ఉంది, అక్కడ జాయిన్ చేయొచ్చు కదా. 2 కిలోమీటర్ల లోపు శ్మశానం కూడా ఉంది. కొంచెం లేట్ అయితే మీరు అక్కడికి వెళ్ళాల్సి వచ్చేది. కరెక్ట్ టైంకి తీసుకొచ్చాడు ఈయన. యూ బెటర్ థ్యాంక్ హిమ్. చేతులు పట్టుకు థ్యాంక్స్ చెప్పుద్ది అనుకున్నాను, కాలర్ పట్టుకు ఖర్చేస్తుంది ఏంటండి? ఆవిడ ఆగి ఆలోచించే వ్యక్తి అయితే మనం ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముంది బాలు? ఎలా ఉంది? నన్ను ఇక్కడ జాయిన్ చేసిన అతను మూర్తి, అమ్మా, కార్లో బ్రీఫ్ కేసు ఉంది, డ్రైవర్ని తెమ్మను. దాంట్లోంచి 1,00,000 తీసివ్వండి అతనికి. అలాగేమ్మా. నాతో బతకడానికి ఉన్న డబ్బంతా వదిలేసి వచ్చావు. నేను బతకడానికి కారణమైన వాడికి అదే డబ్బు ఇస్తే సరిపోతుందా నందు? హలో, పిలుస్తున్నారు. 1 minute. ఫోన్ ఆన్ చేసి పెట్టుకొని నేను లోపలే మాట్లాడుతున్నా తెలుస్తుంది. ఓకే, పడుకొని తెచ్చుకోకుండా కొంచెం అలర్ట్గా ఉండు. అలాగే సార్. నీ పేరు? సిద్ధార్థ్, సిద్ధు. ఏం చేస్తుంటావు? వెళ్ళి అంబులెన్స్ డ్రైవర్ రమ్మను. ఓకే సార్. డ్రైవర్ సార్. ഡ്രൈവർക്ക് എയർപോർട്ടിൽ ഏം പണി? అంటే అది എന്നെ കെട്ടാൻ പോകുന്നവൻ ദുബായിലുള്ളതാ. దుబాయ్లో పనిచేసేవాడిని, ఇవాళ ఇండియాకి వచ్చాను. వచ్చావా, వచ్చేసావా? అంటే యాక్చువల్గా నేను పనిచేసే చోట ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనమాట. యాక్చువల్లీ జరిగితే మా షేక్ బాజిని పిల్లల్ని యాక్చువల్లీ నేనే సేవ్ చేశాను అనమాట. సేవ్ చేస్తే శాలరీ పెంచాలి కానీ పనిలోంచి తీసేస్తారా? అంటే యాక్చువల్గా దుబాయ్ రూల్స్ ప్రకారం వాళ్ళ లేడీస్ని చూశానని చెప్పి సారీ చెప్పి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి వెంటనే డ్రైవర్ని పనిలో తీసేసి ఇంటికి పంపించేయమన్నారు. ఎంత ఖర్చు అయినా సరే డ్రైవర్కి డబ్బు ఇచ్చేసి ఇంటికి పంపించేయండి. ఇది ఒక్కటే ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? మనకు అర్థం కావడానికి. డ్రైవర్, ఎక్స్క్యూజ్ మీ, ఈ సూట్ కేసు లోపల ఇస్తే నీకేం వస్తుంది? ఏం వస్తుంది? 10 నెలలాగే ఈ నెల జీతం వస్తుంది. అదే మాకిస్తే నీకు 70 లక్షల కారు వస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? కౌరులు చెప్తున్నారు కానీ కీసివరేంటా అని. ఇదిగో ఇదిగో. ఇదేంటి మీరు ఇస్తున్నారు? మా డ్రైవర్ ఏమయ్యాడు? మానేశాడు. ఏ 70 లక్షలు పెట్టి కారు కొనుక్కు తిరుగుతాను కానీ ఇక్కడ ఉద్యోగం చేయలేను అన్నాడు. ఎందుకు? మీరెవరు? ఆ బెడ్ మీద పేషెంట్ని. సార్, ఇక మీకు పిల్లలు పుట్టారు సార్. తెలుసు. నీకోసం అన్నట్టు వాడు మానేశాడు. నీకు అభ్యంతరం లేకపోతే ఆ డ్రైవర్ జాబ్లో అసలే ఉద్యోగం పోయే కష్టాల్లో ఉన్న నాకు అభ్యంతరం ఉంటుంది సార్.
మీరు కష్టాల్లో ఉన్నానంటే అంబానీ అడుక్కు తింటున్నట్టు లెక్క. అతను ఎవరో ఏంటో తెలుసుకోకుండా జాయిన్ చేసుకోవటం అంటే మూర్తి, అమ్మా నక్కం దొక్కొచ్చావు. శాలరీ ఎంత కావాలేంటి? ఆయనకి శాలరీ ఇవ్వాలంటే మీ ఫ్యామిలీ అంతా కలిసి ఏదైనా బ్యాంక్ రాబరీ చేయాలి. ఎల్లుండి మంచి రోజు, వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వు. అలాగే సార్, దా. వస్తానండి. వావ్, మార్నింగ్ సార్. థ్యాంక్స్. మార్నింగ్. ఏంటి తెగ చూసేస్తున్నావు? మనం చూడడానికే కదా సార్ వాళ్ళు చేసేది. అవునా? తల దించు, దించు, కళ్ళు పీకేస్తాను. అంత పొజిటివ్ అయితే ఆడపిల్లలు కనకూడదండి. ఒకళ్ళ కన్నా డాన్స్ అవి చేయించకూడదు. వాళ్ళు చూపిస్తేనే గ్లామర్, మేము చూస్తేనే వల్గరు. ప్రాణాలు తోడేస్తున్నారు అనుకోండి. ఏంటి నేనా? మ్యామ్, మే ఐ? Oh, sure. థ్యాంక్ యూ. ఓయ్ ఓయ్, ఏంటిది? ఆడపిల్లలు ఉండేది ఇది ఏంటి? ఓ ఎగేసుకొచ్చేస్తున్నావు, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇలాగే కంట్రోల్ చేసి చేసి ఐఐటి అని చెప్పి స్టాటిస్ గడికి ఇచ్చి తగలబెడతారు. వాడు తెలివితేటలన్నీ వీళ్ళని టార్చర్ చేయడానికి ఉపయోగిస్తాడు. అప్పుడు తెలిసి వస్తాయి. ఎవరెత్తును? ఇతను సిద్ధు, నైస్ మీటింగ్ యూ. ప్లెజర్ ఇస్ మైన్ మ్యామ్. డ్రైవర్ తో షేక్ అండి మా సైగా. నువ్వు వదలవయ్యా, నువ్వు రామ్మా. ఇట్స్ ఓకే. Thank you, ma'am. సిద్ధు, నైస్. అబ్బో, మీరు డాన్స్ చంపేశారండి. థ్యాంక్ యూ. అసలు మీ ఐబ్రోస్ అండి రివర్స్ లో నైకీ సింబల్ ఏం తిప్పారండి. అటు ఇటు అటు నువ్వు ఇటు. నిజంగా డ్రైవరేనా? నేను కారు దుబాయ్ రిటర్న్. తమరు రండి సార్, రండి. మీరు పదండి. ఇటు ఇటు రండి. చూసి Bye. చాలు. Bye. ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను, 9 to 5 డ్యూటీ అవర్స్. శని ఆదివారాలు సెలవు, పండగల పాపాలు బోనసులు అవేమి ఉండవు. ఇదిగో అమ్మగారు, ఈ బెల్లు 2 సార్లు నొక్కేసరికి నువ్వు రావాలి. మూడోసారి నొక్కితే అండి. నీ ప్లేస్ లో వేరే వాడు వస్తాడు. అమ్మా పోయ్, మనిషి పడింది కనపడతా? డ్రైవర్ తో షేక్ అండి అసహ్యంగా. నిన్ను నువ్వు ఎక్కువ రోజులు ఉండవు. నిజమా? చూద్దాం. ఎవరైతేను? కొత్త డ్రైవరు. ఓ, నువ్వేనా మా అన్నయ్య హాస్పిటల్ తీసుకెళ్ళింది? అస్సలు డ్రైవర్లా లేడే. అందుకే ఇంటి పనులు కూడా వాడేయండి. ఏంటండి పంతులు గారు అడావిడి? అన్నయ్య క్షేమంగా తిరిగి వస్తే పూజ చేస్తామని మొక్కున్నారు లేడీస్. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. ఏదా లిస్ట్ ఇవ్వండి. అగరత్తులు, పన్నాం. పువ్వులు, కడుతున్నాం. కర్పూరం, కేజీ ఉంది. తమలపాకులు, కట్టలు రెడీ, మరి కొబ్బరికాయలు గదిలో ఉన్నాయి. ఏంటి అంతలా చూస్తున్నావు? అంత అందంగా ఉన్నానా? సార్ అది గదిలో కొబ్బరికాయలు ఉన్నాయని చెప్పారు కదా, వెళ్ళి పట్టరా. ఏంటి పిచ్చి చూపులు చూస్తావంటే అర్థం కాలేదా? నుంచుంటావా? వెళ్ళా. నువ్వు నూనె, నవధాన్యాలు, పూలదండలు బాగానే రాశారు లిస్ట్ అంతా. ఏంటో ఏం తిన్నా ఇక్కడికే వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ. వెల్కమ్. ఏమైంది? వీడెవడు నా రూమ్ లోకి వచ్చేసాడు? నిన్నెవడయా ఆ పిల్ల రూమ్ లో కలమని చెప్పింది? మీరే కదా సార్ చెప్పింది కొబ్బరికాయలు పైన. కొబ్బరికాయలు స్టోర్ రూమ్ లో కదా ఉంటాయి. ఆయనే వేలు పైకి చూపించారు సార్. ఏంటయ్యా పైకి చూపించేది? అంటే ఏ లెట్ చూపిస్తాడు వెళ్ళిపోతావా? దేవుడు అంటే పైకి చూపిస్తాను, రాకెటేశ్వరం పైకి వెళ్ళిపోతావా? అయినా నువ్వేంటే పెద్ద ఇష్యూ చేస్తున్నావు? సిగ్గు లేకుండా. తప్పు వాడు చేస్తే నాకెందుకు సిగ్గు? అయినా అదేం పనయ్యా, చూడ్డానికి మంచోళ్ళ ఉన్నావు. జిప్పు పైకి లాగటం ఇంత పెద్ద తప్పని నాకు తెలియలేదు మేడం. ఈ విషయం మిమ్మల్ని ఇంతలా బాధిస్తుంటే నేను వెంటనే కరెక్ట్ చేసేయగలను. ఎలా? ఇలా అమ్మాయి గారి గౌన్ చెప్పు కిందకి పైకి లాగుతూ ఉంటాయి. నువ్వు తన ఏమైనా షాప్ లో బొమ్మలు కొన్నావా? Get out, get out. ఏమైంది? ఏం చెప్పాను సార్? మీ రెండో అమ్మాయి శశి గౌను జిప్పు చిచ్చి నా నోటితో నేను చెప్పలేదు సార్. కొబ్బరికాయలు ఎక్కడ ఉంది తెలియదు సార్ ఇడికి. నా గుండెకాయ ఎక్కడ ఉందో తెలుసు కదా. ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు. ఇలా చేసి పెట్టారు. అసలు ఇలాంటి వాడిని చేసుకోకూడదు. వెంటనే తీసేయండి. అది సార్. సార్ మీరు ఏమని అనుకోండి, ఈ ఇంటికేడు కరెక్ట్ కాదు సార్. ఈ ఇంటికి ఏది కరెక్టో చెప్పాల్సింది ఆవిడ, మా ఆవిడ. ఫుల్ ట్యాంక్ చేయించు. టోటల్ గా పావుంది ఇంట్లో పెట్టుకున్నట్టు అయింది. ఏం చేస్తాం?
హలో మేడం మీరు నర్స్ నర్సా ఎస్ నర్స్ అంటే ఎవరు లేడీస్ వస్తారని ఎక్స్పెక్ట్ చేశాం లేడీస్ వస్తే మేము ఎక్స్పెక్ట్ చేయనట్టుగా వస్తున్నారు అందుకే నేను వచ్చాను మీరు ఏమైనా డిసప్పాయింట్ అయ్యారా అబ్బాబే అదేం లేదు షిట్ ఇదేంటి నూనెలో స్నానం చేసి ఒళ్ళు తుడుచుకోకుండా వచ్చిన హీరోయిన్ లా ఉంది ఆలివ్ ఆయిల్ వాడండి అట్లాగే మధ్యాహ్నం లంచ్ లో ఎగ్ వైట్స్ తో ఆమ్లెట్ వేయండి పాలకూరలో కొద్దిగా పాలు పోస్తే హార్ట్కి మంచిది సరేనండి మరి మీకేం వండాలి? అవన్నీ నాకు పేషెంట్కి ఏం కావాలో నాకేం తెలుస్తుంది ఆయన అడగండి ప్లీజ్ పెదరాయిలాగా పోజేంటయ్యా నువ్వేమైనా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అనుకుంటున్నావా కోటీశ్వరులాగా కటింగ్ అంటే కటింగ్ మాట్లాడే ఇంకా డ్రైవర్కి ఉండాల్సిన మినిమం బాడీ లాంగ్వేజ్ ఒక్కడ కూడా లేదు తెలుసా నీకు 1960లో డ్రైవర్లు ఇలా టోపీలు పెట్టుకు తిరిగేవారు సార్. 1980లో టోపీలు తీసేశారు. ఇప్పుడు టోపీలు వానర్లకు పెట్టి తిరుగుతున్నారు సార్. వీళ్ళేమైనా ఐటమ్ గర్ల్స్ సెంటర్ బాల్గా బాడీలు చూపిస్తున్నావు బాడీ లాంగ్వేజ్ ఎదురా అది కూడా ప్లాన్ చేశాను సార్.